హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కిచెన్. ఇవాళ నేను చేసిన రెసిపీ మూన్ బిస్కెట్స్ అండి. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక గిన్నెలో గిన్నె అయినా స్టాండ్ అయినా పెట్టుకొని 15 మినిట్స్ దాకా వేడి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. పెట్టుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కప్పు షుగర్ వేసుకోవాలి, 2 యాలకులు వేసుకొని మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాంట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ క్రీమీగా రావాలి. అలా మొత్తం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఇది నేను ముందే జల్లించి పెట్టుకున్నాను, అందుకే నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఒక 2 కప్పులు మైదా వేసుకోవాలి, 1 కప్పు షుగరు, 1 కప్పు ఆయిల్, 2 కప్పులు మైదా సరిపోతుంది. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం తక్కువ అనిపిస్తే కొంచెం చేతిలో అలా ఆయిల్ వేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. బాగా ప్రెస్ చేసుకోవాలి. పిండి ఎంతైతే మనం కలుపుతామో మంచిగా వస్తుంది, ఇలా స్మూత్గా వస్తుంది. తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ రాసుకొని మనం ముందు ప్రిపేర్ చేసుకున్న పిండిని చపాతీ పీట మీద వేసుకొని ఇలా మంచిగా చేతితోటే ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా చేతితోటే వీడియోలో చూపిస్తున్నట్టుగా చేతితోటే ప్రెస్ చేసుకొని సైడ్లు ఇలా తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత దేనితోటైనా కట్ చేసుకోవచ్చు. మన గిన్నెతోటైనా, గ్లాస్ తోటైనా, ఇట్లా మూతలతోటైనా, దేనితోటైనా ఆ షేప్ వస్తుంది. ఇలా నేనైతే ఇలా చేసుకున్నాను. చూడండి, మనం ఇందాక ఆయిల్ వేసిన ప్లేట్లో అవన్నీ మనం ప్రిపేర్ చేసుకుని అన్నీ పెట్టుకొని ఇందాక హీట్ అయిన దాంట్లో పెట్టుకోవాలి. ఆ ప్లేట్ తీసి దాంట్లో పెట్టుకోవాలి. 20-25 మినిట్స్ దాకా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.